అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీ పురంధరదాసర విరచిత మల్హరి రాగ గీతం శ్రీ గణనాథ సింధూరవర్ణ అనే గీతాన్ని రూపక తాళంలో పాడబోతున్నాను. మల్హరి రాగం 15 మేళకర్త అయిన మాయామాళవ గౌడ రాగజన్యం. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 6 స్వరాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ఔడవ షాడవ రాగం అంటారు. మల్హరి రాగం ఉపాంగ రాగం. ఉపాంగ రాగం అంటే జనక రాగంలో ఏవైతే స్వరాలు ఉన్నాయో అవే స్వరాలని కలిగి ఉన్నటువంటి రాగం. ఆరోహణ అవరోహణ సరి మా సరే మా పద సదా ప మగరి సా. రూపక తాళ క్రియలు: ఒక ధృతం, ఒక చతురస్ర జాతి లఘు. మా పద సరి రే రే మా ప ద మా ప ద ప మ గ రే సా సరి మా గ రే సరి గ రే సా రే మా ప ద మా ప ద ప మ గ రే సా. ఇది మొదటి కాలం స్వరం. మొదటి కాలంలో క్రియకి ఒక అక్షరం చొప్పున పాడతాము. రెండవ కాలంలో క్రియకి 2 అక్షరాలు చొప్పున. రెండవ కాలం స్వరం మా పద సరి రే సదా ప మా ప రే మా పద మా పద ప మ గ రే స సరి మా గ రే సరి గ రే సా రే మా పద మా ప ద ప మ గ రే సా. తర్వాత మూడవ కాలంలో క్రియకి 4 అక్షరాలు చొప్పున నడుస్తుంది. మా పద సరి రే సదా ప మా ప రే మా పద మా పద ప మ గ రే స సరి మా గ రే సరి గ రే స రే మా పద మా పద ప మ గ రే స. తర్వాత సాహిత్యం: శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కారివదన లం
ఇది సాహిత్యం మొదటి కాలం. మన కర్ణాటక సంగీతంలో గీతాల్లో మొట్టమొదటిగా ఈ సాహిత్య భాగము మనకి పరిచయం అవుతుంది. అయితే కర్ణాటక సంగీతంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ సాహిత్యము 90% వరకు కూడా ఆధ్యాత్మికంగా అంటే దైవపరంగా ఉంటుంది. అందులో చివరి పాదంలో ఆ రాసిన గీతకర్త యొక్క ముద్ర కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు సాహిత్యం రెండవ స్పీడ్లో పాడుతున్నాం. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమతే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత. ఇందులో మొదటి చరణం తర్వాత వచ్చింది, రెండో చరణం ముందర వచ్చింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకోండి. ఇప్పుడు 3వ స్పీడ్లో పాడుతున్నాను, 3rd స్పీడ్లోని. క్రియకి 4 అక్షరాలు చొప్పున. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత. తర్వాత తాళం వేసేటప్పుడు ఒక ఘాత అంటే ఒక దెబ్బ. ఈ దెబ్బ వేసినప్పుడు మాత్రమే లఘువులోని శబ్దం రావాలి. తర్వాత ఈ విధంగా వేళ్ళు లెక్క పెట్టడం అంతా కూడా నిశ్శబ్ద క్రియ. అలాగే ధృతంలోని కూడా ఈ దెబ్బ వేసినప్పుడు శబ్దం రావాలి. దీన్ని విసర్జితం అంటారు, అంటే పైకి వేసినప్పుడు నిశ్శబ్ద క్రియ. ఈ లంబోదర శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణసాగర కరివదన అనే గీతము పురంధరదాసు విరచితము. పురంధరదాసుల వారికి సంగీత పితామహుడు అనే బిరుదు ఉన్నది.